మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయ కాలము వాక్యము చదువుకుందాం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనసు నిలుపుకొని మనుషులను పశువులను విస్తరింపచేసి అవి విస్తరించి అభివృద్ధి నొందినట్లు పూర్వం ఉండినట్లు మిమ్మలను నివాస స్థలములుగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానయున్నాను మీరు తెలుసుకుందురు. ఇప్పుడు వాక్యములో పూర్వము కంటే మునుపటి కంటే అధికమైన మేలులు ప్రభు చేస్తారు. అక్కడ విసర్జించబడిన పరిస్థితులు, అణగారిపోయిన పరిస్థితులు, నష్టము పడి శ్రమలలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వాటిలో నుండి నేను మిమ్మల్ని తప్పించి తిరిగి మరలా పూర్వ వైభవం కలుగు చేసి మీ నివాస స్థలములే కానీ, వ్యాపారములే కానీ, కుటుంబములో కానీ, పిల్లల విషయంలో కానీ, కలిగిన ప్రతి ఒక్క విషయంలో ప్రభు చెబుతున్న మాట, మునపటి కంటే అధికమైన మేలులు కలుగు చేస్తారు. ఇంకను మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం. ఏదయనగా మొదట నుండిన మనకున్నటువంటి దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన యెల్లా క్రీస్తులో మనము పాలివారమై ఉందము. చూడండి, మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవలసినటువంటి ఆశ ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ మొదటిగా అది పొందుకునే అర్హత కలిగిన వారు ఎవరు అనేది మనం చూస్తే, మునుపటికున్నటువంటి విశ్వాసం, దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. ఎలయనగా మొదటనున్నటువంటి దృఢ విశ్వాసము కంటే అధికముగా నీకున్న విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో మీరు పాలివారై ఉంటారు. హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనంలో, మీకున్న నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకే కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము, ఆశపడుతున్నాము. ఆసక్తి పెరగాలి, విశ్వాసం ఇక్కడ పెరగాలి, విశ్వాసము పెరగాలి, ఆసక్తి పెరగాలి. అప్పుడే నీ పట్ల దేవుడు అధికమైనటువంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు, అధికమైన మేలు పొందుకోగలుగుతావు. వాక్యం ఇక్కడ చెబుతున్న మాటలవే. మరొక విషయములో యెషయా గ్రంథములో 42వ అధ్యాయములో 12వ వచనములో, యెహోవా యోబును అంతటా ఆశీర్వదించిన మనం చూస్తే, మరియు అధికముగా మనం చూస్తే అధికముగా ఆశీర్వదించను. అతడుకి కలిగినది గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎడ్లు డబల్ అయిపోయిన రెట్టింపు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు 10 మంది కూడా బహు సౌందర్యము గలవారుగా దేవుడు చేశారు. ఈ అధికమవటానికి గల కారణం ఏంటంటే చెప్పండి ఒకసారి. మనం చూస్తే యోబును గురించి తెలుసుకున్నప్పుడు కొన్నిసార్లు చెప్పుకుంటేనేమో యోబు ఎన్నో కష్టాలు పడ్డాలని చెప్తుంటారు, లేదంటే యోబు ఎంతగానో తిరిగి మరలా దేవుడి దగ్గర రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు అని చెప్తాం. కానీ యోబులో ఉన్న గొప్పతనం ఏంటంటే, అన్నీ ఉన్న దేవుని సన్నిధిలో అదే భయభక్తులతో ఉన్నాడు. సమస్తము కోల్పోయిన అదే భయభక్తులతో ఉన్నాడు. ఎక్కడ కూడా నోటి మాటతోనైనా దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. ఇది ఈరోజు మనం గమనించాలి. అధికం అవ్వాలి, అదే ఉన్నా లేకపోయినా. ఎప్పుడు ఒకే ఆత్మ సంబంధమైన అనుభవం యోబులో మనకి అది ఆయన యొక్క
యథార్థమైనటువంటి జీవితం చూపిస్తున్నది. ఉంటే ఒక రకంగా, లేకపోతే ఒక రకంగా కాదు. ఎప్పుడు కూడా ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి నిబంధన ఇది. అప్పుడు నీ పట్ల దేవుడు ఆయన కృప చూపించి అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను మొదట నీకుండినటువంటి ప్రేమ నీవు వదిలితివి, నేను నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నాను. మొదట నీకున్నది ప్రేమ కొంచెమే. మొదట ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి ప్రేమను వదిలేశావు. నిజమే కదా? అధికమవ్వాలి ప్రేమ. దేవుడంటే ప్రేమ. మొదట్లో చూస్తే విశ్వాసముతో, ప్రేమతో మందిరానికి పరిగెత్తేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, దేవుడి వాక్యం ఏం చెప్పుద్దో, ఏమొస్తుందో అని ఎంతో ప్రేమతో ఎదురు చూసేవాళ్ళు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలో, దేవుడు ప్రేమలో నిలిచే విషయంలో, దేవుడితో నడుచుకునే విషయంలో ఎంతో ప్రేమ వెల్లబుచ్చేవాళ్ళు. కానీ రాను 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 ఏమైపోయిందంటే వాళ్ళ ప్రేమలో చమ్మగిల్లిపోయారు. అందుకని అక్కడ అంటున్న మాట, మొదటి నీకున్న ప్రేమ అది నీకు లేదు, నీ వదిలేశావు, అందుకనే నీ మీద ఒక తప్పిదము మోపవలసి ఉన్నదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం అధికం అవ్వాలంట? ప్రేమ అధికం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రేమ అధికం అవ్వాలి. ఋతు గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనములు చదువుతున్నాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దిగా వారినేమి గాని గొప్పవారినే గామి, ఇదిగో యవనస్తులను గాని నువ్వు వెంబడింపక ఉండిన వలన మునుపటి సత్ప్రవర్తన కంటే, వెనకటి సత్ప్రవర్తన కంటే మరెక్కువైనది. నువ్వు దీవెన నొందావు. ఇక్కడ మనం గమనించాలి, ఏమి ఎక్కువ అవ్వాలి? నీకున్న సత్ప్రవర్తన ఎక్కువ అవ్వాలి. మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకోవాలంటే నీ సత్ప్రవర్తన మారాలి. అదే చెప్తున్నమాట. మందిరమును గురించి హగ్గయి గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనంలో, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ కంటే మించినదై ఉండాలని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మహిమ నుండి అధికమైన మహిమ, సత్ప్రవర్తన నుంచి మంచి ప్రవర్తన, మరింత సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రేమలో మరింత ప్రేమ కలిగి ఉండాలి. యథార్థతలో ఏబు వలె, ఏబు జీవితంలో యథార్థవంతుడిగా ఉన్నట్లుగా అధికమైన యథార్థత ఉండాలి. మీలో ఈ నిరీక్షణ, మీరు ఎప్పుడు కూడా ఆసక్తి తుదమట్టుకు ఉండాలి. ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాట, విశ్వాసము, దృఢ విశ్వాసము గట్టిగా పట్టుకున్నట్లయితే, ఇవి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నువ్వు అధికముగా ఉన్నట్లయితే, దేవుడు మునుపటి కంటే నిన్ను అధికముగా ఆయన హెచ్చిస్తాడు, ఆయన కృపలో స్థిరపరుస్తాడు. ప్రార్థన చేయకపోతే, దేవుడే లేకపోతే, ప్రభు సన్నిధిలో వీళ్ళు సహవాసము చేయకపోతే ఎక్కడుంటుంది ఇంకా అధికం? ఈరోజు నీలో అధికం అవ్వాలి. ఆ అధికమైన మేలు చేత దేవుడు కృప మీకు తోడయుండి నడిపించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయ కాలమునైనా మీ సన్నిధిలో మునుపటి కంటే అధికమైన మేలు పొందుకోవాలంటే ఆత్మీయతలో, విశ్వాసముతో, ఆసక్తితో, ప్రేమతో, మాకున్న మొదటి ఉన్న దృఢ సంకల్పమును బట్టి క్రీస్తులో పాలివారై ఉన్నప్పుడే అధికమైన మహిమతో నింపబడినట్లు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.